యువనేతలు అంటే యాక్టివ్గా ఉంటారు, తను చెప్పినట్టు వింటారంటే ఆ యువనేతలే చివరికి పార్టీకి భారంగా లేదా పార్టీకి తలనొప్పిగా లేదా పార్టీ ఇచ్చిన లెగసీతో అహంకారపూరితంగా ప్రవర్తిస్తుంటే లోకేష్కి చిర్రెత్తుకొచ్చింది. తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 వారాలుగా కేడర్ సమావేశాలు లేవు, గ్రీవెన్స్ నిర్వహించట్లేదు అంటూ నేతల మీద మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరాముల మీద మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కార్యక్రమాలు నిర్వహించకపోవడానికి కారణాలు ఏంటి అన్నటువంటిది అడిగి తెలుసుకోమని చెప్పేసి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి మంత్రి ఆదేశాలు ఇచ్చారు. పార్టీ కార్యాలయ సిబ్బందిని ఫాలోఅప్ చేయమన్నారు. పార్టీ కార్యక్రమాలని ఖచ్చితంగా నిర్వహించాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోతే ఎట్లాగా, ఇక మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని లోకేష్ ఆదేశించారు. ఏం చేస్తారు మరి? పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేస్తారా? అదే $1 మిలియన్ ప్రశ్న.